హలో అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. అయితే ఈరోజు అయితే ఒక హౌస్ వైఫ్గా నా ఇంటి పనులు నేను మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు నేను ఏం చేసుకుంటానో నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ అయితే లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి వేడి నీళ్ళు అయితే తాగుతాను అనమాట. ఒక బాటిల్ పెట్టుకుంటాను, అదే 3 లీటర్స్ వాటర్ తాగుతానండి. అలాగా బాటిల్ అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా మార్నింగ్ నేనైతే ఇక్కడ దైవమర్మాలు అయితే చదువుతాను అనమాట. ఖచ్చితంగా చదువుకుంటానండి. ఇది నేను డైలీలో ఖచ్చితంగా ఒక 2 అన్నా చదువుతాను అనమాట. డైలీ ఉంటుంది కానీ నేను 10 డేస్ చదువుతాను అనమాట. అలా చదువుకొని కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా వంటగదిలోకి వస్తానండి. ఇంకా వచ్చి ఇంకా గిన్నెలు ఉంటాయి కదా, అన్నీ ఎక్కడెక్కడ సర్దేసుకుంటున్నాను అనమాట. ఇలా ఎక్కడెక్కడ సర్దేసుకుంటే ఏంటంటే నాకు ఎక్కడ ఏమైనా ఉన్నాయనుకో అది తీసుకుంటానికి ఈజీగా ఉంటుంది అన్నట్టుగా నేను ముందైతే ఈ పని ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటాను. దాని తర్వాత నేను టిఫిన్ చేయాలన్నా ఏం చేయాలన్నా తర్వాత చేసుకుంటానండి. అదేంటమ్మో అప్పుడే గిన్నెలు కడుగుతున్నావు, ఏదైనా టిఫిన్ చేసుకుంటా అన్నావు కదా, టిఫిన్ చేయకుండా గిన్నెలు కడుగుతున్నావు ఏంటో అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు నేను ఫాస్టింగ్ అనమాట. ప్రతి ఫ్రైడే నేను ఫాస్టింగ్ ఉంటానండి. అందుకని టిఫిన్ చేసుకోలేదు, అందుకని డైరెక్ట్గా గిన్నెలు అయితే కడుగుతున్నాను అనమాట. ఇంకా అంటే మధ్యాహ్నం లంచ్ చేసుకుంటాను. 1:30-2 వరకు ఉంటానండి ఫాస్టింగ్. హెల్త్ కోసమే తప్ప ఏం కాదు, నార్మల్గానే చేస్తున్నానండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంక టిఫిన్ ఏం చేసుకోలేదు. ఇంకా నా ముందు నా పనులు కంప్లీట్ చేసుకోవాలి కదా అన్నట్టుగా ఇంకా గిన్నెలు కడిగేస్తే మెయిన్ భారం అంతా తగ్గినట్టు అనిపిస్తుందండి నాకు. అందుకే ఫస్ట్ అయితే గిన్నెలు అయితే కడుగుతానండి ఫస్ట్ ఖచ్చితంగా. ఇలా కడుక్కుంటేనే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది, ఇంకా పనులన్నీ తగ్గినట్టుగా అనిపిస్తుంది అనమాట. అందుకే గిన్నెలన్నీ అయితే కంప్లీట్గా కడిగేసుకున్నాను అనమాట. ఇంకా గిన్నెలని కడిగేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే ఎడిటింగ్ అయితే వర్క్ ఉందనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఆ ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా 12 అవుతుంది కదా, ఇంకా మా హస్బెండ్ కూడా వస్తారు కదండి, ఆయన కూడా ఆకలితో వస్తారు. ఇంకోటి ఏంటంటే ఆయనకి ఏదో పని ఉందంట, అందుకని చెప్పేసి తొందరగా చేసేయమన్నారు. అందుకని చెప్పేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు బంగాళదుంప వేసి చికెన్ కర్రీ వండుదాం అనుకుంటున్నానండి. అయితే ఇక్కడ నేను బంగాళదుంప చూస్తే పాడైపోయిందండి, ఇది మచ్చల కింద వచ్చేసింది. ఎందుకు అర్థం కాలేదు. తినాలా వద్దని చెప్పి చాలాసేపు ఆలోచించాను కానీ ఇంకెందుకు బాబు అని చెప్పేసి పడేశాను అనమాట. ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఇలా ఎందుకు వస్తాయో తెలియట్లేదు నాకు. ఇంకా అది పక్కన పెట్టేస్తే ఇక్కడైతే నేను ఇంకా మిగతా బంగాళదుంపలు తీసుకొని అవి అయితే మంచిగా పీల్ చేసేసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట. మీడియం సైజు కట్ చేసుకున్నానండి. ఇంకా ఆనియన్స్ కూడా అన్నీ కూడా మంచిగా పీల్ చేసేసుకొని మంచిగా కడిగేసుకుని ఒకసారి ఇంకా కటింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇక్కడ. కటింగ్ అన్నీ చేసేసుకొని అన్నీ రెడీగా పెట్టుకొని ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను. అంటే వంట చేయకముందు వెళ్ళి గదులన్నీ కూడా తుడిచేసాను అనమాట. వీడైతే తీయలేదు కానీ మొత్తం గదులన్నీ తుడిచేసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడ నేను మార్నింగ్ వంట చేయలేదు కదా, అదే గ్యాస్ ఆన్ చేయడం మర్చిపోయాను. అందుకే మళ్ళీ గ్యాస్ అయితే ఆన్ చేసుకున్నానండి ఇక్కడ. మార్నింగే లేచిన వెంటనే రైస్ కూడా నానబెట్టేసుకుంటాను. అంటే గిన్నెలు కడిగే ముందు నేనైతే రైస్ కూడా నానబెట్టానండి, అది కూడా చూపించలేదు మీకు. అది కూడా మంచిగా నానిపోయి ఉంటుంది, ఒక 2 hours పైన అవుతుంది కదా, మంచిగా నానిపోయిందండి. దాన్ని అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేసుకుని ఇటువైపు అయితే వంట అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడ నేనైతే రైస్ బ్రాండ్ వాడతానండి, ఆయిల్. ఎందుకంటే మా డాడీకి ఇది ఒకటే బాగా అలవాటు అనమాట. అంటే ఇది పడదు, రైస్ బ్రాండే పడుతుంది. అందుకని చెప్పేసి నాకు కూడా ఇది అలవాటు అయిపోయిందండి ఫస్ట్ నుంచి, అందుకని ఇదే వాడుతున్నాను నేను. ఇంకా అందుకని చెప్పేసి అయిపోయింది కదా, దాన్ని అయితే వేరే దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. అయితే ముందు మొత్తం అంతా ఒక బాటిల్ అయితే యాడ్ చేసేసుకుని పెట్టుకున్నాను. ఇంకా కొంచెం అయితే తక్కువగా అనిపించింది ఆయిల్, అందుకే కొంచెం వేసుకుని మిగతాది కొంచెం మిగులుతుందండి. దాంట్లో నిండగా సరిపోదు అనమాట, 1 లీటర్ సరిపోదు. అందులోకి సరిపోయిందంత అందులో వేసేసుకొని మిగతాది అయితే ఇక్కడ చిన్నది ఉంది కదండి, ఇది ఎక్కువ నేను దోశలు వేసినప్పుడు వాటికి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. అందులో వేసుకుంటానండి. ఇలా వేసుకుని చూసారు కదా, ఇలా కార్నర్ పెట్టుకుంటే మనకి ఏంటంటే ఏదన్నా ఉన్నదైతే ఉంటుంది అనమాట, అందులోకి వస్తుంది. అందుకని చెప్పేసి అలా పెట్టుకుంటాను నేను.
ఇలా పెట్టుకొని ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ముందు అవి మంచిగా ఉడికేలోగా నేనైతే ఇక్కడ టమాటాలు అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఈ రెడీ చేసుకునేలోగా నాకు ఉల్లిపాయలు మగ్గిపోతాయండి. అలాగే నేను టైం అలాగ మేనేజ్ చేసుకుంటాను. ఇక్కడైతే బంగాళదుంపలన్నీ కడిగేసుకుని మంచి ఫ్రెష్ వాటర్లో కొంచెం సేపు అలా పెట్టుకుంటే మనకి ఏంటంటే బంగాళదుంపలు అనేవి గట్టిగా అయిపోకుండా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే కూరలో వేసుకుంటాం గట్టిగా ఉంటాయి కదా, అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా సాఫ్ట్గా రావాలి బంగాళదుంపలు మనం వేసుకున్నప్పుడు అంటే మనం వాటర్లో కొంచెం సేపు అలా పెట్టి ఉంచితే ఏంటంటే కూరలు వేసినప్పుడు గట్టిగా అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే నేను ఉల్లిపాయలు టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది, చేసుకోవాలి, అది తర్వాత చేసుకుంటాను. ఇంకా ఇక్కడ నేను చెప్పాను కదా కొంచెం స్కిన్ ఎక్కువ ఉందని చెప్పేసి అన్నాను కదండి, అందుకని చెప్పేసి మొత్తం అంతా వేసేసి ఆయిల్ కూడా తక్కువ వేసుకున్నాను కదా. ఈ మంచిగా ఉడికేంత వరకు కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిస్తున్నాను. ఎప్పుడైతే చికెన్ వేసుకున్నానో అప్పుడే మనం అయితే దీంట్లోకి బంగాళదుంపలు అయితే వేసుకోవాలన్నమాట. వేసేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి, దగ్గర పడేంత వరకు, ఆయిల్ బయటకు వచ్చేంత వరకు అలా మంచిగా మగ్గుతూ రావాలి. ఆ పక్కనే నేను రైస్ కూడా పెట్టాను కదా, ఒకసారి అది కూడా చూసుకుంటూ ఇక్కడ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఉడకనిచ్చుకున్నాను. చెప్పాను కదా స్కిన్ ఉందని చెప్పేసి అన్నాను కదండి, నాకు ఇష్టము. మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే చెప్పండి, నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను. చాలా ఇష్టం అండి స్కిన్, అందుకని చెప్పేసి దాంట్లోంచి ఎక్కువగా ఉందని చెప్పేసి మా హస్బెండ్కి ఇష్టం ఉండదండి, అందుకని చెప్పేసి కొంచెం తీసేసి పక్కన పెట్టుకొని వేపుకుంటున్నాను అనమాట. దీంట్లోకి అయితే ధనియా జీరా పౌడరు, దాంట్లోకి కారము ఉప్పు కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిచ్చుకున్నాను. ఇలా మగ్గిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఇంకొంచెం దగ్గర పడి మంచిగా అన్నీ మంచిగా సరిపోయేంత వరకు ఇంకొంచెం సేపు ఉడకబెట్టుకుంటూ రావాలి. ఈ లోపల నేనైతే చెప్పాను కదా స్కిన్ అని చెప్పేసి, చికెన్లో ఉండే స్కిన్ అదైతే మంచిగా ఉడికిపోయిందండి. కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను, చాలా బాగా వచ్చింది, నాకు ఇష్టం కాబట్టి. మీకు ఎవరికైనా ఇష్టం అయితే స్కిప్ చేయండి. ఇక లాస్ట్లో కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోలే చూసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. అంతే, చాలా సింపుల్ కదా, చాలా టేస్టీగా వచ్చిందండి, సరిపోయింది. మాకైతే మంచి గ్రేవీగా దాంట్లోకి బంగాళదుంపలు వేసాను కదండి, ఇంకా బాగుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఈ కాంబినేషన్లో. ఇందులో కాంబినేషన్గా కొంచెం రసం పెట్టుకుంటే బాగుంటుందండి, టమాటా రసం చాలా బాగుంటుంది. ఇంకా ఎందుకులే అన్నట్టుగా చేయలేదన్నమాట. అదొకటి, ఇంకా మా హస్బెండ్ చెప్పాను కదా బయటకు వెళ్ళాలన్నారు కదా, అందుకని చెప్పేసి ఇంక రసం అయితే పెట్టలేదన్నమాట. ఇంకా అంతేనండి ఈ వీడియో. నా వీడియో నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.